పేరు తేజ. మన తేజ టాకీస్ ఛానల్కి వెల్కమ్. ఇవాళ నా డే ఆఫ్, సో అండ్ ఇట్స్ లంచ్ టైమ్ యాజ్ వెల్. నాకు ఏదైనా తినాలనిపిస్తుంది, సో ఇవాళ కుకింగ్ నేనే చేస్తున్నా. ఐ వాంట్ కుక్ సమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ టుడే. చూద్దాం ఎలా వస్తుందో. ఈ బ్లాగింగ్ ఇదంతా మనకు కొత్త, సో ఈ మైక్లు ఇవన్నీ మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమనుకోకండి, ఇబ్బందిగా ఉంటే. డే కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, మంచి వెదర్. సో లెట్స్ స్టార్ట్ ద కుకింగ్. సో రైస్ అయితే ఆల్రెడీ ఇందాక పెట్టేశాను, వామ్లో కూడా పడిపోయింది. అయితే ఇంట్లో కొంచెం చికెన్ ఉంది, సో ఇదేమో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గడ్డ కట్టేసిపోయింది. కొద్దిసేపు బయట పెట్టినా, ఇంకొంచెం మెత్తగా అయిన తర్వాత కట్ చేసేద్దాం. ఫ్రోజన్ బీన్స్ కూడా ఉన్నాయి, ఫ్రోజన్ బీన్స్ కూడా వాడాలి. ఈ చికెన్ చాలా కష్టపడుతున్నాను. లుక్ హౌ సాలిడ్ ఇట్ ఈస్, ఎంత గట్టిగా అయిపోయింది. ఇది ఒక గంటకు పైన ఎక్కువగానే బయట ఉంచిన స్టిల్ ఒక గట్టిగా ఉంది. పైద్దాం మేము వేయచ్చాము. మనకు కావాల్సింది ఒక చిన్న పీస్ అంతే. ఈ పీస్ తీసేసి దాన్ని చిన్న చిన్న కట్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే సరిపోద్ది. లెట్స్ గో. చూపిస్తా ట్రాకింగ్ అనమాట. ఇది ఈరోజు అవుతా. ఇది చూసారు కదా ఎంత కష్టపడితే ఎంత పీస్ వచ్చింది. ఇది ఎందుకు సరిపోతుంది, కొంచెం కట్ చేద్దాం. ఈ మైసూర్ మటన్ మొత్తం ఫీలింగ్ వస్తున్నా. రైట్, ఇనఫ్. ఇవైతే మోస్ట్లీ ఇనఫ్ చికెన్ ఫ్రైడ్ రైస్. సో రెస్ట్ ఆఫ్ ద చికెన్ దీంట్లో పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం. నెక్స్ట్ ఓకే ఓకే ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్. సో జస్ట్ మాట్లాడుకున్నాం. యాక్చువల్గా నేను సిడ్నీలో ఉంటాను. ఏమేమో చూపించచ్చు మీకు మంచివి, కాకపోతే ఇక ఓపిక లేదు. దొరికేది డే ఆఫ్ వారంలో 1-2 సార్లు. బట్ అది కూడా ప్లాన్ చేద్దాం. మంచి సిడ్నీ అందాలు చూపిద్దాం 4Kలో. ఇప్పుడు
మ్యాక్సిమం చిన్న చిన్న పీసెస్ ఉండేటట్టు చూసుకుందాం. సరే, ఇలా అయ్యాయి. దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్లో వేద్దాం. సో ఇంత చిన్న చిన్న పీసెస్ కట్ చేసినాను. ఇప్పుడు దీన్ని మనం కొంచెం అంత ఆయిల్ అది ఇది వేసేసి ఉప్పు కారం లైట్గా మ్యారినేట్ చేసి మ్యారినేట్ చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పడేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక బౌల్ వేసేసుకొని దాంట్లో ఈ చికెన్ ముక్కలన్నీ వేసేసి ఆలివ్ ఆయిల్ తీసుకొని ఉప్పు కారం కూడా వేద్దాం. ఉప్పు కారం ఎవరెస్ట్ వాడి చికెన్ మసాలా వీడియో చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో. యాలకుల మింగు, పచ్చిమిర్చి మింగు, లవంగాల మింగు, ఉప్పు మింగు, కారం మింగు ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారన్నమాట. ఇది చేస్తున్నంత అనుకోకండి. సో నెక్స్ట్ ఇది ఉంది కదా ఎయిర్ ఫ్రైయర్ది, నీట్గానే ఉంది. కట్ చేసినాను. ఇంకా మంచిది కోసం చికెన్ నీట్గా వేసేసుకొని స్ప్రెడ్ ఇట్ అవుట్ ప్రాపర్లీ. ఓకే, ఇలా పెట్టేసి షర్ట్ ప్లగ్గే పెట్టలేదు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ చూసుకోవాలి కదా. పక్క పెట్టేసి ఆన్ చేసుకొని ఇప్పుడు సెట్టింగ్స్ 90 degrees ఓకే, టైమ్ 30 minutes ఓకే. 90 degrees 30 minutes. లెట్స్ గో. సో ఈలోపు మనం బీన్స్ ఏదైతే ఉన్నాయో కూడా ఇవేంటంటే ఆల్రెడీ బటర్, గార్లిక్ ఇవన్నీ సీజన్డ్ చేసి ప్యాక్ చేసింది ఇది. దీన్ని మనం జస్ట్ ఎయిర్ ఫ్రైలో వేసుకొని డైరెక్ట్ తినేసేయచ్చు. బాగుంది టేస్ట్. వీటిని కొన్ని తీసుకొని సో ఏంటంటే దీన్ని కొంచెం పెద్ద పెద్దగా నేర్చుకున్నాం. మరి చిన్న చిన్న కట్ చేసేసి ఇంతపాటు చిమిర్చి మింగు, ఇదేదో ఖరాబ్ అయినట్టుంది చిమిర్చి. ఇది పడేద్దాం. నాకు బదులు ఇంకేదో అయ్యేటట్టు చికెన్ ఫ్రైడ్ రైస్ డాక్యుమెంటరీ అయ్యేటట్టు.
ఎగ్స్ని ఓకే దీంతో పాటు పొంగుద్ది అనమాట ఎగ్. ప్రతిసారి మనం ఏదైనా చేసి వెంటనే చేయాలి కూడా. సో ఆల్మోస్ట్ ప్రాసెస్ అన్నీ రెడీపోయింది. ఇప్పుడు దానికి కావాల్సిన గిన్నె కూడా ఒకటి పెట్టేసిన. గిన్నె వేడయ్యేలోపు ఇంకా అవసరం ఉన్న సామాగ్రి తీసుకుందాం ఫ్రిడ్జ్ నుంచి. మనకు రెడ్ చిల్లీ సాస్ ఓకే విల్డు, అండ్ వాట్ ఎల్స్ సోయా సాస్ చాలా ఇంపార్టెంట్ మనకి. సోయా సాస్ ఓకే, ఈ వెనిగర్ కూడా దాంట్లో మేనేజ్ చేసేది. గార్లిక్ పేస్ట్ వేద్దాము, ఇది వేస్తున్నాం కొంచెం ఫ్రెష్ గార్లిక్ వేద్దాం. ఫ్రెష్ గార్లిక్ బాగుంటుంది. ఫ్రెష్ గార్లిక్ 2 ముక్కలు ఓకే. ఇది ఇట్లుంటుంది మన పని. ఈ గిన్నె తీసి అటు జరిపేలోపు పెద్ద డ్యామేజ్ అయిపోయింది. ప్రశాంతంగా వండుకున్నా అంటే ఏంద్రా నాకు ఇది ఒక్క రోజు. భయ్య ఎవరో సోల్ఫుల్ బ్లాగ్స్ భయ్య మనోళ్ళలాగా రోజు బయట తింటే సరిపోతుంది. ఇంకా 20 minutes మీద. సో ఇప్పుడైతే మనం గార్లిక్ పీసెస్ కూడా నీట్గా గార్లిక్ బీన్స్ కావాలంటే కొన్ని క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు. ఎస్ కూడా క్యారెట్ కొద్దిగా పైన తీసుకొని కట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఏమైనా ఓకే దీంట్లో మిర్చి గార్లిక్ ఇంకా 5 minutes ఉంది. 17 minutes ఉంది. వావ్
ఈజీ అని చికెన్ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇది ఆఫ్ అయిపోయింది. సో దీన్ని అమ్మాదానం ఎట్లయినా తీసుకొచ్చి ఉంటుంది కదా ఇది నీట్గా కొంచెం ఒక 2 minutes ఫ్రై చేసి ఉప్పు కారాలు బియ్యాలు ఏం వేసుకోవాలంటే అది వేసుకోవాలి. మరి దీన్ని టేస్ట్ చేయాలి కదా. ఇప్పుడు దీన్ని కొంచెం అట్లా చూసుకొని ఫ్రైడ్ రైస్. కారం మాత్రం గట్టిగా అయిపోయినాయి. ఈ కారం సెట్ చేయాలంటే కొంచెం all mixed food is ready. It's another berries. Chicken fried rice ready. So మొత్తానికి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఏంటంటే అది ఎట్లున్నా కూడా తినాలి, అదే మాట. మంచిగా ఉంటేనే తినాలి. ఇక్కడ మనం వండుకోవడం తినడమే ఎక్కువ. బాగానే ఉంది, ఇట్స్ నాట్ బ్యాడ్. లాస్ట్ నేను చేసినాక కొంచెం మంచిగా అబ్రాడ్ లైఫ్ ఇట్లానే ఉంటుంది. సామాన్లు తెచ్చుకొని కుకింగ్ చేసుకొని జాబ్లోకి పోయి ఇంటికి వచ్చి మళ్ళీ కుకింగ్ చేసుకొని క్లీనింగ్ చేసుకొని ఇదే లైఫ్. దిస్ ఈజ్ రియాలిటీ. చూడడానికి ఇట్లా కలర్ఫుల్ ఉంటుంది ఫ్రైడ్ రైస్ లాగా. తింటే అన్ని రకాల టేస్ట్ ఉంటుంది ఇట్లా. నేను ఏం చెప్పాలనుకుంటున్నా మీకు అర్థమైంది అనుకుంటా. బట్ ఎనీవేస్ కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఇక్కడి నుంచి రెగ్యులర్గా బ్లాగ్ చేస్తుంటా. ఇంకా నైస్ అంటే సిడ్నీ అందాల వ్యూ చూడడానికి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.